గుండె గుండెకు గోవిందుడు, గుడిసె గుడిసెకు గోవిందుడు అనే నినాదంతో స్థానిక 48వ వార్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు అజ్రపు రమేష్ బాబు ఆధ్వర్యంలో సుమారు 100 మంది జంటలతో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎక్స్ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ నాయకులు వైకే శ్రీనివాస్, అజ్రపు రమేష్ బాబు మిత్ర బృందం, నూకల అచ్చిరాజు, ఉర్రింకి దుర్గ, మామిడిశెట్టి నాగార్జున, రాజు, సాయి, శ్యామ్, జగదీష్, దినేష్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయని, ఈ కళ్యాణాన్ని నిర్మిస్తున్న అజ్రపు రమేష్ బాబుని అభినందించారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని, గోవిందుడు అందరి వారని, అజ్రపు రమేష్ చేస్తున్న ఏ కార్యక్రమమైనా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఆచార్య శ్రీ చిన్నజీఆర్ స్వామివారి మంగళ శాసనములతో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో 108 ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీమాన్ అజ్రపు రమేష్ బాబు స్వగృహం బర్మా కాలనీ 48వ వార్డు నందు సోమవారం సాయంత్రం రంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిగింది. సేవా తరంగిణి అధ్యక్షులు శ్రీ విజయ్ స్వామి, కార్యదర్శి శివస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మం జగద్గురు స్థానములలో నిలవాలని, గో సంరక్షణ జరగాలని, సమాజంలో సమరసత నెలకొల్పబడిన లోక కళ్యాణము జరగాలని, వివిధ ప్రాంతాల్లో 108 శ్రీనివాస కళ్యాణములు జరపాలని సేవా తరంగిణి సంకల్పించిందన్నారు. సేవా తరంగిణి సభ్యులు అలికాని శంకర్రావు, బూటి నాగమణి, ఇలాపండ అన్నపూర్ణ, అలికాని సావిత్రి, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కనుక లోపలికి మనం ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని మనం ఒక శక్తిని లోపలికి పుచ్చుకున్నాం. ఆ పుచ్చుకున్నటువంటి భగవంతుని యొక్క శక్తి చేతనే మనం ఏ పనైనా చేయగలగాలి. మానవుని యొక్క శక్తి పరిమితమైనది కనుక ఈ అపరిమితమైనటువంటి వైదిక కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి మనకి కావాలని మనం ఆయా శరీర భాగాలను తాకుతూ భగవంతుని యొక్క నామాన్ని మనం చేస్తూ ఉంటాం. నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఉంగరపు వేలు తీసుకుని కుడి కన్ను మీద, చిటికెన వేలు పక్కన వేలు, ఉంగరపు వేలు. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మాధవాయ నమః. చూపుడు వేలు తీసుకోండి కుడి ముక్కు పైన. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఎడమవైపు ఓం మధుసూదనాయ నమః. ఓం మధుసూదనాయ నమః. 5 వేలు ఇట్లా తీసుకుని ఈ కళ్యాణానికి సంకల్పించుకున్నాం. అందరం సంకల్ప ముద్రలో ఉన్నారు, అట్లాగే ఉండండి. సంకల్పం చేద్దాం. శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే దక్షిణాయనే కార్తీక శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణ మహోత్సవాం కరిష్యః కర్తృమిజమానః శ్రీమదః శ్రీమాన్ గోత్రోద్భవస్య సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాది నివారణ సిద్ధ్యర్థం గృహ గ్రహ నక్షత్ర జాతక సమస్త దోషాని పరిహారార్థం ఆచార్య కటాక్ష పూర్వక శ్రీ భూ సమేత శ్రీనివాస స్వామి సంపూర్ణ అనుగ్రహ కరిష్యే తదంగత్వేన సకల స్తుత్యర్థం పుణ్యాహవచనం కరిష్యే. పనుల్లో ఉండేటువంటి మనం ఈనాడు ఇక్కడ శ్రీనివాసుని యొక్క కళ్యాణం, అదే విధంగా మరి మనందరం పరిశుభ్రం అవ్వాలి కదండి. చేశాము. ఇక మనం ఆ కార్యక్రమంలోకి మనం ముందుకు వెళుతున్నాం. ఆవాహనం సమర్పయామి పూజయామి. ఓం శ్రీమతే సూత్రవత్యా సమేత విశ్వక్సేనాయ ఆలయోపాధ్యం సమర్పయామి. స్వామివారి యొక్క అనుభూచేదాతన మహేరనాయ చక్షశేయో భస్సతమోర్ధస్తస్యావాజయతి యజ్ఞపదయే దైవే స్వస్తిరస్వనః.
స్వామికి పసుపు కుంకుమ గంధము బొట్టు పెట్టి ఆ తరువాత స్వామికి జన్యం ఓం సర్వాభీష్టవరప్రదాయ నమః ఓం సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాథాయ నమః ఓం శ్రీమదే విశ్వక్సేనాయ నమః సపరివార సమశ్వయామి. అగరబత్తులు వెలిగించి స్వామికి ధూపాన్ని ఆ తరువాత స్వామికి దీపాన్ని చూపించండి. ఆ తరువాత నిత్యం పెట్టండి. తమలపాకు వక్క అరటిపళ్ళు పెట్టి తాంబూ అనంతరం ఒకసారి నీళ్లు చూపించండి దేవుడు నీరాజనం వేదామేకం పురుషం మహాంతం సంతక శ్రేయస్సు సమస్త మంగళాని భవంతు. విశ్వక్సేన భగవానికి విజ్ఞానిపతి మహారాజుకి ఏడుకొండలవాడ వేదరవల శుభకర్మని అవిఘ్నమస్తు. అవిఘ్నమస్తు. ఉత్తరే. ఉత్తరే మీరు పూజించిన అక్షతలు తీసుకుని శిరస్సుపై అక్షతలు వేసుకోండి. మహనీయ గుణాభ్యే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ సింహాయ సింహాయ సుదర్శన భగవానికి సుదర్శనాయ విద్మహే జ్వాలాయ ధీమహి మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మి ప్రచోదయాత్. భగవాన్ వాసుదేవో సత్యో వర్ధతా నత్యుతో వర్ధతం. వృద్ధిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఐసాసే ఐసాన్యాం బహిర్దేశే శ్రీనివాసం అహం భజే. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః ధ్యాయామి. ధ్యానం సనిక్లేశ వినాశాయ గోవిందాయ నమో నమః. శ్రీనివాస పరబ్రహ్మణే నమః. సహస్రశీర్షం పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో భృత్వా. పాదయోః పాద్యం సమర్పయామి. స్వామి యొక్క చేతులు కడుగుతున్నట్లుగా ఓం తచ్చమ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాధర్మానుషేభ్యః ఊర్ధ్వం ధియాతు భేషజం సన్నో అస్తు ద్విపదే సం చతుష్పదే. పుష్పాలతో అభిషేకం చేసిన తర్వాత నీటి చిలకరించారు. ప్లోత వస్త్రం సమర్పయామి. ఒక బొట్టు పెట్టండి, ఆ కలశానికి బొట్టు పెట్టండి. శ్రీ శ్రీనివాస పరబ్రయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏవం శ్రీ భూమి నీలానాయక సత్సందానవర్త స్వరూప స్థిత ప్రవృత్తి వేదాశేష శేషదేక నిరూప నిత్య నిరబద్ధగత సే జ్ఞాన స్వరూప అనంత కళ్యాణ గుణగణ శేష శేషాసన గుణ ప్రముఖ భోగోపగణ భోగస్థాన సముద్రానంత ఆశ్చర్యానంత మహాభవానంత పరిమాణ భోగస్థాన రూప నీల జగత దేవ భవాలయ లీల సత్యకామ సత్య సంకల్ప పథ అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఏతర విలక్షణ అధికల్పక ఆపత్సక శ్రీమన్ గంధ గ్రహ నక్షత్ర గ్రహ అన్యాం చ హర హర దహ దహ పచ పచ శప శప పాదయ బాధయ ఆఖ్యాత ఆఖ్యాత గృహాణ గృహాణ ఆవిస ఆవిస ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ దృహ్య దృహ్య చక్రేణ గదయ వజ్రేణ భస్మీకురు సహస్ర సహస్రమోక్షణ సర్వ దుస్వప్న నాశన జనాన్ భరణమత్ సర్వభూతాపకర్షణ జనాన్ యజ్ఞోపవేదధారణ మహోత్సవ సమహూర్తో అస్తు. యజ్ఞోపవేదం బలమస్తు. బలమోపవేదం బలమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం బలమస్తు. ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేదం ఫలమస్తు తేజః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. నీరాజన నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. కమలాకట కస్తూరి కఠమాంకిత రక్షసే నీలవాద్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఇప్పుడు రమేష్ గారి కోపం వస్తున్నాయి ఏమండి?
వేరే పార్టీ పెడతారా అంటే ఇక్కడ ఉండే పార్టీలు ఆ పార్టీలు కాదు. ఏ పార్టీ? బహుదా విజాయతే. ఆయనకు పుట్టికే లేదండి, అజాయమానో. ఆయనకు పుట్టికేట అందరినీ పుట్టించినోడికి, కానీ బహుదా విజాయతి అనేక సార్లు పుట్టాడు. పుట్టిక లేనివాడు ఎందుకోసం పుట్టాడు? మన కోసం పుట్టాడు. చేసేటువంటి పనంతా మేము చెప్తున్నట్లుగా మీరు చెయ్యండి. మీకు 2 కంకణాలు ఇస్తున్నారు కదా, ఆ కథ కుడి చేతికి కట్టాలి. తర్వాత భర్త భార్య యొక్క ఎడమ చేతికి కట్టాలి. ఈ కంకణాన్ని కుడి చేయి, భార్యకి ఎడమ చేయి. అందరూ కూడా ధరించండి. ఇక మేము చెప్తున్నటువంటి మాటని అందరూ కూడా వినండి. కనుక ఈ లోకంలో ఉండేటువంటి మన మనలోని మనశ్శాంతి చిన్నబుచ్చుకుంటా ఉంది. కాబట్టి అవన్నీ రావాలి అని అంటే తప్పకుండా దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కానీ, మనం నమ్ముకున్న ఎలవేలుకు ఏ దైవం అయితే ఆ దైవం యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. చాలా చక్కటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి సామాన్యుడు కూడా ఆ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి.